ఒక మాజీ సీఎంకి సంబంధించిన ఒక ఫ్యామిలీ ఇష్యూ ఏదైతే ఉందో అంటే దీన్ని చాలా డేర్గా మీరు సినిమా తీయడం పట్ల ముఖ్య ఉద్దేశం ఏంటి? లేదంటే కొంతమంది వయసు కూడా భాగస్వాముల కింద చేర్చాల్సి వస్తుంది. మర్డర్ చేసిన వాడికి ఉరిశిక్ష. నాకు కామెడీ అనిపిస్తుంది. మీరు ఇట్లా ఎవరు డబ్బులు ఇచ్చారా? లేదండి, ఎవ్వరు కాల్ చేయలేదు, ఎవ్వరు డబ్బులు ఇవ్వలేదు, ఎవ్వరు థ్రెటన్ చేయట్లేదు. వైసీపీ ఉన్నప్పుడే నేను ఈ సినిమా స్టార్ట్ చేశాను, షూట్ స్టార్ట్ చేయడము. నేను ఈ సినిమా చేసే ప్రాసెస్లో బోత్ ద గవర్నమెంట్స్ వేర్ దేర్. అంటే షూట్ అండ్ సెన్సర్కి వెళ్ళే వరకు వన్ గవర్నమెంట్ వాస్ దేర్, సెన్సర్ అయిపోయిన తర్వాత వన్ గవర్నమెంట్ ఈస్ దేర్. హత్య మూవీ అయితే మన మేడం గారు తీయడం జరిగింది. సో ఇంతకుముందు మేడం వచ్చేసి మద అనే మూవీ తీశారు, ఇది యూట్యూబ్లో కూడా ఉంది. సో దీనికి 23 or 24 అవార్డ్స్ వచ్చినాయి. 7 కేటగిరీలో టెక్నికల్ మూవీగా చాలా అవార్డ్స్ వచ్చినాయి దీనికి. సో ఈ మూవీ తీసిన డైరెక్టర్ ఈ మేడం దీన్ని రీసెర్చ్ చేసి తీశారు. సో నాకు అక్కడ ఏపీ రాజకీయాల గురించి అంత ఐడియా లేదు. సో జగన్ గారు అప్పుడు హత్య అని అది చాలామంది మాట్లాడుకున్నారు కదా, బట్ దాన్ని బేస్ చేసుకొని తీశారు. బట్ ఇక్కడ కొద్దిగా బేస్ చేసుకొని తీశారని చెప్పారు. బట్ అంటే ఆ సినిమా చూసిన తర్వాత నాకు అక్కడ ఏపీ రాజకీయాలు తెలియదు కాబట్టి సో మీకు అనిపించచ్చు, అన్న నువ్వే నటించినావు కాబట్టి బాగుందని చెప్తావు అని అంటారు అనుకుంటా. కానీ నేను నటించిన పక్కన పెడితే ఒక సినిమా చూసిన ఒక నాకు ఎలా అనిపించిందో చెప్తాను. ఈ క్రైమ్స్ ఇలాంటి మూవీస్ తీయడం అంటే చాలా ఫ్యాషన్ అంట. ఇంతకుముందు తీసిన మూవీ మీరు చూడండి యూట్యూబ్లో, అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంత ఫ్యాషనేట్ డైరెక్టర్ మేడం గారు, చాలా బాగా తీశారు. దీంట్లో యాక్ట్ చేసిన మెయిన్ యాక్టర్స్ కానీ చిన్న యాక్టర్స్ కానీ మాలాంటి వాళ్ళు అప్కమింగ్ వచ్చే యాక్టర్స్ కానీ వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి మేడం అయితే అంటే మేడంకి ఏంటంటే నాకు ఆ యాక్టరే కావాలి ఈ యాక్టరే కావాలి, ఎలాంటి ఫ్యాషన్ ఉన్న యాక్టర్తో కూడా ఆ యాక్టింగ్ రప్పించుకుంటారు, తనకి ఏది కావాలో ఆ యాక్టర్ నుంచి రప్పించుకుంటారు. అంత టాలెంట్ ఉంది మేడం దగ్గర. సో ప్రతి ఒక్కరు ఒక కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మంచి అవకాశం ఇచ్చారు మేడం. మూవీ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్, ఏం జరుగుతుంది ఏ క్షణాన ఏం జరుగుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో కూడా ఒక లవ్ సాంగ్ ఉంటుంది, ఆ లిరిక్ అయితే చాలా బాగుంటుంది, వాళ్ళ లవ్ ట్రాక్, అది చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ లీడ్గా చేసిన తను కూడా చాలా బాగా చేసింది. సెకండ్ వైఫ్ క్యారెక్టర్గా చేసిన తను ముస్లిం క్యారెక్టర్ చేసింది, చాలా బాగుంటుంది. సో ఇది నియర్ బై థియేటర్కి వెళ్ళి చూడండి, కొన్ని తక్కువ థియేటర్స్ ఉన్నాయి. మూవీ అయితే చాలా బాగుంది, క్రైమ్ చూసే వాళ్ళకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది. సో మేడం అయితే ఎక్కడ కాంట్రవర్సీ కాకుండా అయితే చాలా బాగా తీశారు. సో నేను మూవీగా చూశాను కాబట్టి రియల్గా మన స్టోరీ ఈ సినిమా ఎంతవరకు రియలో మనకు తెలియదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సస్పెన్స్ కానీ ఏ క్షణాన్ని ఏమవుతుంది ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. నాది కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఉంది దీంట్లో. సో మూవీ అయితే చాలా బాగుంది, బాగా నచ్చుతుంది. సో ఒక చిన్న బడ్జెట్తో తీసిన మూవీ ఇది. మూవీ అయితే చాలా బాగా వచ్చింది. నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.